తాను చెప్పినది జరిగినని నమ్మిన యెడల, నేను చెప్పినది జరిగినది అని నేను నమ్మిన యెడల, వాడు చెప్పినది ఆ, జరుగునని నేను చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఓకే, చూడండి ఇక్కడ ఏమన్నాడు, మీరు అడిగినది, ఓకే, మీరు సందేహించక. ఇప్పుడు సందేహం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నేను విడుదల ప్రకటిస్తున్నాను, నేను పలికా. ఇప్పుడు నేను ఆ వ్యక్తి ఏ విషయంలో విడుదల కావాలి అనేది నాకు చెప్పాడు. నేను ఆ విషయంలో ఓకే నీకు విడుదల ప్రకటన నేను చెప్పాను. నేను చెప్పినప్పుడు నాకు సందేహం ఎప్పుడు రాదు అని అంటే, నా స్పిరిట్లో నేను దాన్ని నిశ్చయముగా అది జరిగినదని నేను చూడగలిగాను. ఇమాజినేషన్, నేను క్లియర్గా దాన్ని చూడలేదనుకో, అంటే కొంచెం సమ్ డిస్టర్బెన్స్గా నాకు అనిపించింది, నేను క్లియర్గా చూడలేకపోతున్నాను అనుకో, ఆ పిక్చర్ని ఇక్కడ మేనిఫెస్ట్ అవ్వదు. అక్కడ నేను క్లియర్గా చూడలేదు అని అంటే సందేహం నా లోపల ఉంది అని అర్థం. చూడు, ఇప్పుడు అబ్రహాంకి నమ్మకం రావాలి. ఇప్పుడు ఒక అబ్రహాం నీకు నీ సంతానం ఇలా ఉంటుంది అని అబ్రహాంకి చూపించాలనుకున్నప్పుడు దేవుడు ఏ ఇమాజినేషన్ చూపించాడు? ఆకాశంలో నక్షత్రాలను చూపించాడు, ఇలా ఉంటుంది నీ సంతానము అని. అబ్రహాంకి ఎప్పుడైతే ఆ ఆకాశంలో నక్షత్రాలని చూశాడో, ఆ ఇమాజినేషన్ ఎప్పుడైతే అబ్రహాము తన స్పిరిట్లో దాన్ని అంటే చూశాడు కాబట్టి ఏం చేశాడు? నమ్మాడు. అది చూశాడు కాబట్టి అతను నమ్మగలిగాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటి, ఇప్పుడు నువ్వు అడిగినది నీకు దొరికినని నువ్వు చూచినప్పుడు అది నీకు దొరుకుతుంది. మనం ఏదో ప్రార్థన చేయటాన్ని బట్టి కాదు, నువ్వు ఏదైతే ప్రార్థనలో నువ్వు చేసావో దాన్ని నువ్వేం చేయగలన్నాడు, నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావో దాన్ని నువ్వు జరిగినది అని నువ్వు చూడగలగాలి. ఇమాజినేషన్ నీ స్పిరిట్లో, నీ ఆత్మలో అది చూచినప్పుడు అది నిశ్చయముగా నీకు జరిగినది. జస్ట్ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు చూడలేకపోతావు నీ స్పిరిట్లో. అది ఆ ఫలాన్ని మేనిఫెస్ట్ అవ్వదు. ఉండదు అంటే ఫలవంతముగా అది మారదు. నీ ప్రార్థన ఎప్పుడు ఫలవంతముగా మారుతుంది అని అంటే, నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో ఓకే అది నువ్వు చూసే వరకు నువ్వు దాని కొరకు ప్రార్థన చేయగలగాలి. ఈ స్పిరిట్లో నువ్వు ఒక పిక్చర్ అనేది నువ్వు చూడగలగాలి, ఒక యాక్షనింగ్ అనేది నువ్వు చూడగలగాలి. అప్పుడు మాత్రమే నువ్వు దాన్ని పొందుకోగలవు. ఆ ముఖ అది నువ్వు చూసే వరకు నువ్వు దాని కొరకు ప్రార్థన చేసుకొని నీ ఫెయిత్ని పెంచుకోవాలి. చూసేదాన్ని కొన్ని రిలీజ్ చేసామనుకోండి, కొన్నిసార్లు నేను దాన్ని క్లియర్గా చూడలేనప్పుడు ఆ ఫలం నేను చూడలేను. నేను నా స్పిరిట్లో నేను చూసినప్పుడు ఆ ఫలాన్ని నేను చూడగలను. దేవుడు కూడా ఏమన్నాడు? విశ్వాసం అంటే ఏమన్నాడు? నిరీక్షింపబడు వాని యొక్క నిజ స్వరూపం. అంటే నువ్వు దేని కొరకు అడుగుతున్నావో అది నువ్వు చూడగలగాలి. అది నువ్వు చూసినప్పుడు అది నువ్వు నిజమని నమ్ముతావు. కాబట్టి ఇప్పుడు అబ్రహాంకి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పి ఏం చేశాడు? అబ్రహాం ఏం చూడగలిగాడు. అబ్రహాము ఎక్కడ చూశాడు? యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, ఎక్కడ దర్శనం, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, ఎక్కడ జరుగుతుంది? ఆయన లోపల నుండి బయటికి తీసుకురావడం అనేది దర్శనంలో. అబ్రహాం పండుకో ఉన్నాడు, దేవుడి దర్శనంలో అబ్రహాం ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆ దర్శనంలో అబ్రహాంని దేవుడు ఎక్కడికి తీసుకొస్తున్నాడు? బయటికి. నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతులైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునవునని చెప్పాను. చూడండి, దేవుడు దర్శనంలో అబ్రహాంకి ఏం చూపిస్తున్నాడు? ఆకాశంలో నక్షత్రాలు. అది చూపించి అబ్రహాంకి దేవుడు ఏం చెప్తున్నాడు? నీ సంతానం ఇలా ఉంటుంది అన్నాడు. అబ్రహాంకి అప్పటి వరకు అబ్రహాంకి ఆ పిక్చర్ వచ్చిందా? ఆ బొమ్మ అనేది అబ్రహాం కనపడిందా? కనపడదా? కానీ ఎప్పుడైతే అబ్రహాంకి కనబడిందో అబ్రహాం దాన్ని నమ్మాడు. అతడు యెహోవాను నమ్మెను. చూడండి, ఎప్పుడైతే ఆ పిక్చర్ ఆకాశ నక్షత్రములను ఎప్పుడైతే చూడగలిగాడో ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఫెయిత్, విశ్వాసం అంటే. లేని దాన్ని చూడడం అంటే నువ్వు అడుగుతుంది ఒక దర్శనమైనా దాని ఫలాన్ని చూడడం. నీ ఇమాజినేషన్లో ఆ బొమ్మ నీకు క్లియర్ పిక్చర్గా నువ్వు దాన్ని చూడగలగాలి. బోజగా కూడా కాదు, క్లియర్ కనపడుతుంది కానీ దాన్ని క్లియర్గా చూడలేకపోతున్నావు అని అంటే నీకు ఇంకొంచెం ఫెయిత్ ఎదగాలి. అప్పుడు నువ్వు క్లియర్గా చూస్తావు. కొంచెం దాని కొరకు ప్రార్థన చేయాలి, అప్పుడు అది నువ్వు క్లియర్గా చూస్తావు.
అసలు నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ నువ్వు అడుగుతున్న దాని విషయంలో నీకు ఒక పిక్చర్ అనేది నీ లోపల నీకు రాలేదు అని అంటే దాని వరకు నువ్వు చూడగలవు. అంటే నీకు రాలేదు, ఆ పిక్చరే రాలేదనుకో, నీ ప్రార్థన అనేది ఫెయిత్లో లేదు, ఫెయిత్లో ఇంకా రాలా. కాబట్టి నువ్వు అలా ఇప్పుడు వింటూ ప్రార్థిస్తూ అట్లా వెళ్తా ఉన్నావు అనుకో, ఓకే, ఏదో కొన్ని రోజుల తర్వాత ఓకే మెల్లమెల్లగా ఏదో ఒక దానికి సంబంధించిన ఏదో ఒక ఇమాజినేషన్లో ఏదో చూడగలడు స్పిరిట్లో. నీ ఫెయిత్ దాంట్లో నిశ్చయపరచబడినప్పుడు దాన్ని చూడగలవు. అంటే నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నువ్వు ఎప్పుడైతే నీ లోపల కాన్ఫిడెంట్ ఫెయిత్ అనేది ఉంటుందో నువ్వు దాన్ని ఖచ్చితంగా చూస్తావు. అది నువ్వు క్లియర్గా చూడలేదంటే ఇంకా నీ మనసులో ఏముంది? సందేహం అనేది ఎప్పుడు వెళ్ళిపోతుంది? నువ్వు దాన్ని క్లియర్గా నమ్మినప్పుడు, అంటే చూసినప్పుడు. నువ్వు చూడటంలోనే నువ్వు నమ్ముతావు, నువ్వు చూసినప్పుడే నువ్వు దాన్ని నమ్ముతావు. పిమ్మటి ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టించినది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా, సంథింగ్ ఒక శబ్దాన్ని ఏలియా తన స్పిరిట్ లో విన్నాడు, తన యొక్క ఆత్మలో విన్నాడు. ఒక శబ్దాన్ని విని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు అతను విన్న ధ్వని ఎలాంటిది అంటే విస్తారమైన వర్షం యొక్క ధ్వని విన్నాడు, తుఫాను యొక్క ధ్వని. ఓకే, విని ఇప్పుడు ఏలియా ఇప్పుడు ఆహాబుకి ఏం చెప్తున్నాడు? వెళ్ళి త్వరగా ఇంటికి వెళ్ళి భోజనం చేసుకో, విస్తారమైన ధ్వని పుట్టించున్నది, గొప్ప వర్షం వస్తుంది అన్నాడు. ఏమో కరిమేలు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. అంటే ఆయన ఎందుకు ప్రార్థిస్తున్నాడు? ఆయన ఒక శబ్దాన్ని విన్నాడు. ఏంటిది ఆ శబ్దం? ధ్వని. విస్తారమైన వర్షము వచ్చుచున్నదని ధ్వని అతని ఆత్మలో అతను విన్నాడు, కానీ ఇంకా చూడాల. ఇప్పుడు ఇతను కరిమేలు పర్వతం వెళ్ళి ప్రార్థిస్తూ పనివాడు చెప్తాను ఏమని, నువ్వు వెళ్ళి చూడు నీకేమైనా కనబడుతుందేమో అని. ఆడేం చెప్తాడు? నాకు ఇంకా ఏం కనబడలేదు అన్నాడు. అట్లా ఇప్పుడు ఎన్ని అంటున్నాడు? ఓకే నువ్వు ఒక 7 సార్లు చూడమన్నాడు. అంటే ఇప్పుడు ఎప్పుడు అతను చూడగలిగాడు ఆ దృశ్యాన్ని, ఆ వర్షం పడ్డమని ఎప్పుడు అతను చూడగలిగాడు? అతను విన్నాడు కానీ ఇంకా చూడలేదు. అతను ఎప్పుడైతే చూశాడో అది చూడగలిగాడు. 7వ మారు అతను చూచి, ఇదిగో మనిషి చేయి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని. ఇప్పుడు ఇక్కడ ఏం చూశాడు అతను? మేఘమంతా చెయ్యి, హస్తం. అతను విన్నాడు, విని ఏం చెప్పాడు? ఓకే వర్షం పడబోతుంది అన్నాడు. ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇతనికి నువ్వు వెళ్ళి చూడమంటున్నాడు. ఇతనికి ఫస్ట్ సారి కనపడాల, రెండోసారి కనపడాల, మూడోసారి 6 సార్లు కనపడాలి, 7వ మారు ఏం కనబడింది అంటున్నాడు? హస్తము, మేఘం అంత హస్తము కనబడింది అన్నాడు. దాన్ని ఇప్పుడు ఎవరు చూశారు? ఫస్ట్ ఏలియా. ఇప్పుడు ఎవరు చూశారు? ఇక్కడ పనివాడు చూశారు. నువ్వు విన్న శబ్దము ఓకే, కొన్నిసార్లు మనం వింటాం, కొన్నిసార్లు మనం వాటిని కన్ఫర్మ్ చేసుకోవాలంటే చూడాలి. కాబట్టి ఇక్కడ ఏలియా విన్నాడు, విని ఏం చేశాడు? చూశాడు. అంటే చోట కొరకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థిస్తున్నాడు. తను ప్రార్థిస్తున్న టైంలో తను ఏం చూడగలిగాడు? మేఘము. ఆ మేఘము వర్షం ఇవ్వటం అనేది ఏలియా చూడగలిగాడు. అప్పుడు అది భూమి మీద ఆ వర్షం పడడం అనేది జరిగింది. మన జీవితంలో ఓకే ఆయన ఏమంటున్నాడు? నువ్వు ఏది ప్రార్థిస్తున్నావు అది జరిగినదని, అవి జరిగి నేను నమ్మిన ఎడల, మనం ఎక్కడ మనసులో సందేహించక జరిగినది అని నువ్వు నమ్మిన ఎడల అది నిశ్చయముగా జరిగినదని మీతో నిశ్చయముగా చూపించున్నాను అన్నాడు. క్రైస్తవులు అందరూ ప్రార్థిస్తున్నారు కానీ చూడటం లేదు. వితౌట్ ఫెయిత్ నువ్వు ప్రార్థిస్తున్నది జరిగినట్లుగా నువ్వు చూడడం లేదు, కాబట్టి నువ్వు పొందుకోలేకపోతున్నావు. క్రైస్తవులు అందరూ ప్రార్థన చేస్తారు ఏదో ఒక టైంలో, ఫలం పొందుకోకుండా ఉండడానికి కారణం ఏంటి? చూడలేకపోవడం. దేవుడు ఇక్కడ ఏమన్నాడు? నీ మనసులో సందేహించక నువ్వు నమ్మిన ఎడలా అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు నమ్మటం అంటేనే చూడటం. ఇప్పుడు నువ్వు చూడకుండా నమ్ముతావా? నమ్మలేవు కదా. ఇక్కడ ఏదో ఒక అద్భుతాన్ని నువ్వు సాక్షి ద్వారా విని చూడటాన్ని బట్టి నువ్వేం చేస్తావు? ఓకే దేవుడు నాకు కూడా చేస్తాడు. విశ్వాసం నీ లోపల
కలుగుతుంది. అంతేగాని ఇక్కడ ఇక్కడ ఏం లేకుండా దేవుడు చేస్తా నమ్మంటే వాడి అవతలకి నమ్మకం అనేది రాదు. కాబట్టి ఇక్కడికి వచ్చి చూసినప్పుడు నమ్ముతాడు నువ్వు చెప్పకపోయినా. ప్రార్థన అంటే ఏంటో ఇప్పుడు మీకు అర్థమైందా? నువ్వు అడిగింది నువ్వు చూడదు. ఇమాజినేషన్, ఆ ముఖ చిత్రం అనేది నువ్వు ఎప్పుడైతే నీ స్పిరిట్లో నువ్వు క్లియర్గా చూడగలవో అయిపోయినప్పుడు అది భూమి మీద జరిగిపోతుంది. నువ్వు ఎప్పుడైతే దానికి సంబంధించి నువ్వు చూడలేవు, నువ్వు పెదవులతో ప్రార్థిస్తున్నావు కానీ ఆత్మలో దాన్ని చూడలేకపోతున్నావు అనుకో, అది జరగదు. అందుకే ప్రార్థనలన్నీ ఎందుకు ఫెయిల్ అయిపోతాయి అంటే అందుకే ఫెయిల్ అయిపోతాయి. అంటే నువ్వు చూడకపోవడం దేన్ని సూచిస్తుంది? నువ్వు సందేహపడడం, నువ్వు ఇంకా దాన్ని నమ్మకపోవడం అనేది నువ్వు చూడలేకపోతున్నావు. కాబట్టి ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, మనిషి యొక్క ప్రాబ్లము ఇప్పుడు దేవుని వైపు నుంచి ఎటువంటి రిమార్క్ అనేది లేదు. రిమార్క్ అంతా ఎవరి వైపు నుంచి ఉంది? మన వైపు నుంచి. ఎందుకు? ఇప్పుడు దేవుడి వాక్యంలో ఒకటి ఉంది. ఇప్పుడు మనం దాన్ని పొందుకోవాలంటే నిన్ను నీవు దానికి ఒప్పించుకోగలగాలి. దేవుడు అనేకమైన చేశాడు. ఇప్పుడు నీకు అది జరగాలని ఉంది, నీకు ఆశ ఉంది. ఆశ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నాకు నేను దాన్ని నాలో నేను ఒప్పించుకోగలగాలి. అంటే నాకు నేను చెప్పుకోవాలి, నువ్వు దాన్ని నమ్ము అని, అది నిజము అని నాకు నేను చెప్పుకొని దాన్ని నేను నమ్మను అని. ఇప్పుడు నాకు నేను చెప్పుకుంటా ఉండాలన్నమాట. ఎందుకు? దాన్ని నమ్మించడం కొరకు. దాన్ని నేను నమ్మాలి అని అంటే నాకు నేను చెప్పుకోవాలి, అది నిజం, దాన్ని నమ్ము అని నాకు నేను చెప్పుకోవాలి నా ప్రాణాత్మకు. అప్పుడు దాని మీద నాకు విశ్వాసం అనేది ఉంటుంది. నేను ఒప్పించుకోలేదు అనుకో దాని విషయంలో, నేను దాన్ని నమ్మలేను కాబట్టి అది నా పట్ల జరగదు. కాబట్టి నమ్మకం అంతా ఏంటి? నేను దేవుని కార్యానికి నన్ను నేను ఒప్పించుకోవడమే ఆధారపడదు. నన్ను నేను ఒప్పించుకోగలిగాను ముందు దానికోసం, అప్పుడు నేను దాన్ని పొందుకోగలను. లేదంటే